మోసుకుంటూ చూడండి ఎట్లా వస్తున్నాడు మానవుడు. మరి పాపము వ్యసనాలలో ఉన్నప్పుడు, నీ పాపములో ఉన్నప్పుడు యేసయ్య సిలువ యొద్దకు రావాలి. రండి పోదాము, రండమ్మా రండి, రండి పోదాము. మహమాట పడకండి, ముందడుగు వేయండి. మహమాట పడకండి, ముందడుగు వేయండి. తిను తిరిగి మోయలేక ఆ మూట, పాపపు మూటను మోసుకుంటూ వస్తున్నాడు. ఎవరు మీతో రారండి, పాపములు విడవండి, ప్రభుని చెంతకు చేరండి. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్యా రండి. రండి ఎక్కడికి రావాలి? యేసు సిలువ యొద్దకు. రండి, రండి పోదాము. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్యా రండి, రండి పోదాము. రండమ్మా రండి, రండి పోదాము. చూడండి, పాపము ఏ భేదములు లేను, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూసినప్పుడు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి దేవుడు అనుగ్రహించు రక్షణను ఎవ్వరు పొందలేకపోవచ్చున్నారు. రక్షణ లేకుండా మరి మహిమ పొందకుండా పరలోకం చేరలేము. ఆమేన్. నాకు సహాయం దయచేయి ప్రభువా. యేసయ్యా ప్రభువా, సహాయము దయచేయి తండ్రి, సహాయము చేయి దేవా. చూడండి, మానవుడు పాపము నిమిత్తమై కేకలు వేస్తూ ప్రభువా రక్షించమన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ పాపపు మూటను నీ మీద కాదు నేను మోస్తాను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు పడిపోయి ఉండగా ఆ భారము నుంచి యేసయ్య లేపి ఉన్నాడు. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగము ఎంతో గొప్పది. నువ్వు మోయలేకపోవచ్చు. ఈరోజు నువ్వు పాపములో ఉన్నావేమో, శాపములో ఉన్నావేమో, పాపపు బంధకాలలో ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీ పాపపు మూటను, నీ తాగుడనే వ్యసనాన్ని, నీ వ్యభిచారం అనే వ్యసనాన్ని, ఈ లోక ఆశలన్నిటిని నువ్వు ఎప్పుడైతే యేసయ్యకి ఇస్తావో, యేసయ్య ఆయన నీ పాపాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య త్యాగం ఎంతో గొప్పది. ఆమేన్. ఇక నీవు పాపపు భారము మోయాల్సిన అవసరము లేదు అని చెప్పండి. లేదు అని చెప్తారా? నీవు మోయాల్సిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఆయన నీ పాప శాప భారాన్ని మోయగలుగుతున్నాడు, మోస్తున్నాడు, మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపము భారాన్ని ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాన్ని మరి తీసివేయాలని, శాపాన్ని మోయడానికే ఆయన దాహం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నా పాపభారమంత మోసావా, నరరూపివైనావా నా యేసయ్యా. నా పాపభారమంత మోసావా, నరరూపివైనావా నా యేసయ్యా. నిరపరాధివైన నీవు, నిర్దోషివైన నీవు, నిరపరాధివైన నీవు,
నా యేసుని చూడండి. ఆ ఘోర కల్వరిలో నా యేసుని చూడండి.